దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు కె రమణమూర్తి, యుఎస్ఎన్ రెడ్డి అధ్యక్షతన కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రతినిధి వర్గం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమాన్ని ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జేఏసీ పూర్వ చైర్మన్ ఆచంట రామారాయుడు ధర్నా శిబిరాన్ని ప్రారంభిస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికి పీఆర్సీ కమిషనర్ నియమించలేదు, 5 డిఏలు పెండింగ్లో పెట్టింది అని, 2018 నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించబడడం లేదని, ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం కోసం అన్ని పెన్షన్ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఒకే వేదిక మీద ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఉన్నదని తెలియజేశారు. ఏపీఆర్పీఏ రాష్ట్రంలో అందరూ పెన్షనర్ల కోసం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబుజీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు యొక్క సౌకర్యాలు రద్దు చేస్తున్నారని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్ కుమార్ సందేశమిస్తూ దేశంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాల కార్పొరేటర్లకు అనేక రాయితీలతో భూమి, నీరు, విద్యుత్ ఉచితంగా ఇస్తున్నారని అన్నారు. వివిధ రకాల రాయితీలు కనిపిస్తున్నారని అన్నారు. ఏపీఆర్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు మాట్లాడుతూ గడిచిన 18 సంవత్సరాలుగా ఈపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు డిఏతో చెల్లించాలని అనేక పోరాట కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. హయ్యర్ పెన్షన్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకులు మాధవరావు, బోరిగా ఆశీర్వాదం, ఆర్టీసీ పెన్షన్ సంఘం నాయకులు బాబ్జీ, సిఐటియు నాయకులు పల్లెవెల వీరబాబు, మలక వెంకటరమణ, మేడిసిట్టి వెంకటరమణ, ఏపీఆర్పీఏ నాయకులు కర్రి బాబురావు, జోగా అప్పారావు, వీరన్న, డి శ్రీనివాసరావు, వీరభద్రరావు, రావణబాబు, దాడి పద్మనాభం, కేఆర్కే పరమహంస, ప్రసాద్, డేవిడ్, వెంకట్రావు, కె విశ్వేశ్వరరావు మొదలైన వారు పాల్గొన్నారు. 12వ పీఆర్సీ కమిషనర్ నియమించలేదు కాబట్టి వెంటనే 12వ పీఆర్సీ కమిషనర్ నియమించాలా, 30% ఐఆర్ ప్రకటించాలా, 5 డిఏలు విడుదల చేయాలా, పెండింగ్ బకాయిల్ని నెలకి 200 కోట్ల 300 కోట్ల మీరు కేటాయించుకుని ఒక రోడ్ మ్యాప్ ప్రకారంగా కొద్ది కాలంలో ఆ బకాయిలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించాలా. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ కార్మికులందరూ కూడా ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై కావలసినటువంటి ఆర్థిక ప్రయోజనాలకు వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు. 36 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం చాలా దుర్మార్గం. ఒక పక్క కార్పొరేట్లకి భూములు చౌకగా ఇస్తున్నారు, కరెంటు చౌకగా ఇస్తున్నారు, నీరు ఉచితంగా ఇస్తున్నారు, కానీ రైతులకి అట్లాగే ఇతర కార్మికులకి కనీస వేతనాలు అమలు జరపడానికి ఆర్థికలేమి పేరు చెప్తున్నారు. ఇది సరైన విధానం కాదనే ఏపీఆర్పీ అభిప్రాయపడుతుంది. వెంటనే ముఖ్యమంత్రి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి. అలాగే దేశవ్యాప్తంగా 82 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లు ఉన్నారు. అందులో 40 లక్షల మంది పెన్షనర్లకి 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది. వాళ్ళందరికీ 9,000 కనీస పెన్షన్ డిఏతో ఇవ్వాలని గత 12 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. మోడీ ప్రభుత్వం ఒక పక్క లక్షలాది కోట్లాది రూపాయలు కార్పొరేట్లకు రాయితీలు ప్రకటించదు, 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి కూడా ఏమాత్రం కూడా ఆయన దయ చూపించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పెన్షనర్లందరూ కూడా కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని ఏపీఆర్పీఏ డిమాండ్ చేస్తుంది.